రేపటి నుంచి రేషన్ కార్డులు రద్దు ఎందుకో తెలుసా? రేపటి నుంచి రేషన్ కార్డు రద్దు కారణం ఏంటో తెలుసుకోండి. భారతదేశంలో రేషన్ కార్డు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. అనేక కోట్ల మంది ప్రజలు తమ రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వం నుండి తక్కువ ధరకు లేదా ఉచిత సరుకులను పొందుతున్నారు. మీరు రేషన్ కార్డు వాడుతున్నట్లయితే మీరు తప్పక తెలుసుకోవాల్సిన మరో విషయం, ఇది రేషన్ కార్డుకు సంబంధించి ప్రభుత్వం పెద్ద అప్డేట్ ఇస్తోంది. ఈ నవీకరణ కారణంగా అనేక కోట్ల రేషన్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉంది. మీరు రేషన్ కార్డు తీసుకున్న 6 నెలల తర్వాత రేషన్ తీసుకోకుంటే మీ రేషన్ కార్డు రద్దు చేయబడుతుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ప్రభుత్వం కొద్ది రోజుల్లోనే తెలియజేస్తుంది. రేషన్ అవసరమైన వారికి అందించేందుకు ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నిస్తోంది. చాలా మంది ప్రజలు అనవసరంగా రేషన్ పొందుతున్నారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ పథకం కింద ఈ సమస్యలను పరిష్కరించడానికి మార్గం కోసం చూస్తున్నారు. ఇందులో మరో విషయం తెలిసింది. ఆర్థిక సమస్య లేని వారు కూడా ఈ పథకాన్ని ఉపయోగిస్తున్నారని. త్వరలో అవి రద్దు కానున్నాయి. ఇందులో మరో విషయం తెలిసింది. గోధుమలు, బియ్యం కూడా వారికి ఉచితంగా లభిస్తాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ఆహార వినియోగదారుల మంత్రి త్వరలో ప్రజలకు కఠినమైన నిబంధనలను ప్రవేశపెడతారు. ఈ విషయం తెలిసిన వెంటనే అర్హులు లేనివారి రేషన్ కార్డును రద్దు చేయనున్నట్లు మీడియా వర్గాలు తెలిపాయి. ఈ సమస్యను వెంటనే పరిష్కరించేందుకు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ యోజన అధికారులు ప్రయత్నిస్తున్నారు. మే 1 నుంచి ఈ పథకాలు అమలులోకి రానున్నాయని మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రస్తుతం లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ పథకాలు అమలులోకి రానున్నాయి. జాయిన్ వాట్సాప్ ఛానల్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.